సౌత్ ఇండియన్ హీరోలల్లా ఎవరైనా నిక్కచ్చిగా మాట్లాడతాడు అని అంటే సిద్ధార్థ్ పేరే వినబడుతుంది. ఇక సిద్ధార్థ్ ఏ ఏదిక మీదైనా సరే, ఏ ప్రెస్ మీట్లు అయినా సరే, ఏ ఇంటర్వ్యూలు అయినా సరే కానీ ఆయన అంత గట్టిగా మాట్లాడతాడు, అంత నికాస్గా మాట్లాడతాడు. ఇప్పుడు సిద్ధార్థ్ సైన్మా ప్రమోషన్ల భాగంగా మీడియా ముందుకు వచ్చిండంటే చాలు యూట్యూబ్ వాళ్ళకి బోలెడన్ని థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ అయిపోతుంటాయి. ఇక అంతటి వేడెక్కించే విధంగా ఆయన సమాధాలు కౌంటర్లు ఇస్తాడు అనేది అర్థం అన్నమాట. అయితే భారతీయుడు టూలో కూడా ఈయన ప్రధాన కీలక పాత్ర పోషించిండు అనేది మనకి ఎరకనే. ఇక దీంట్లో భాగంగానే ప్రమోషన్ల కోసం అని చెప్పేసి సోమవారం ప్రెస్ మీట్ పెట్టిరంట. ఇక ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్నాడంట. అయితే కొన్ని ప్రశ్నలకు ఈయన ఇచ్చే సమాధానాలు, మీడియాకి ఇచ్చిన కౌంటర్లు ఇక ఆ ప్రెస్ మీట్ మొత్తాన్ని ఏడెక్కించినాయనంట. సైన్మా టికెట్లకు సంబంధించి టికెట్ల ధరను పెంచాలని కోరే సెలబ్రిటీలకు సంబంధించి డ్రగ్స్, సైబర్ క్రైమ్లకు వ్యతిరేకంగా వీడియో చేయాల్సి ఉందని, వీడియో చేయాల్సి పంపించాలని ఇక మన సీఎం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఒక కండిషన్ పెట్టిండు. ఇక ఆ కండిషన్ని గురించి మాట్లాడుకుంటా ఓ జర్నలిస్టు సిద్ధార్థుని ఓ ప్రశ్న వేసిండంట. ఇక ఆ జర్నలిస్టు ఏమని అడిగిండనంటే, మీకు ఎంతవరకు సామాజిక బాధ్యత ఉన్నది అని సిద్ధార్థ్ని అడిగిండట. ఇక దానికి బదులిచ్చుకుంటా ఈయన ఏమన్నాడనంటే, నా పేరు సిద్ధార్థ్, నేను గత 20 ఏళ్లకెళ్ళి సైన్మాతోని అనుబంధంగా ఉన్నా. నేను 2005లోనే సేఫ్ సెక్స్ గురించి అవగాహన కల్పించుకుంటా ఇక నా చేతిలో కాండ ప్యాకెట్ పట్టుకొని నేను దాని గురించి ఒక యాడ్నే చేసిన. ఇక 6 ఏళ్ళుగా దాని గురించి నేను ప్రభుత్వంతో పనిచేసిన. ఇక అట్లుంటది నా సామాజిక బాధ్యత అంటే, నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఎవరు చెప్పకుండానే మేము అన్నీ చేస్తాము, ఇక ఇది చేస్తేనే ఇది చేస్తాము అనే విధంగా మాకు ఏ సీఎం చెప్పాల్సిన పని లేదు అని సిద్ధార్థ్ బదులిచ్చిండంట. ఇక గంతే కాదు, కమల్ హాసన్ సార్ని కూడా ఇంకో ప్రశ్న అడిగిండంట. అయితే దానికి కూడా సిద్ధార్థ్ తగులుకొని మరి ఇండైరెక్ట్గా మీడియా మీద, జర్నలిస్ట్ మీద ఒక పంచ్ చేసిండంట. ఇక గట్టి పంచ్ ఏంది అని అంటే, ఇక సేనాపతి లాంటి వాళ్ళు మన ముందు గిట్లు వస్తే గొప్ప ప్రశ్నలు అడిగి గొప్ప సమాధానాలు రాబట్టాలే తప్పించి ఇట్లా చెత్త ప్రశ్నలు అడగకూడదు అనుకుంటా ఈయన గట్టి కౌంటరే ఇచ్చిండంట. ఇక ఇన్నరా ఎంత నికాస్గా నిక్కచ్చైన మంచి లెక్క మాట్లాడిండో. అవు మీరు గిట్లా ఈ ప్రెస్ మీట్ని చూసిరా? చూస్తే మీకేమనిపించింది? సిద్ధార్థ్ మాట్లాడిన దాని గురించి కమెంట్లలో కమెంట్ పెట్టుది. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.